దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనందరినీ నిలబెట్టిన ఆ దేవాది దేవునికి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు ఈ నూతన ఉదయంలో కూడా ఈరోజు మనకు కావలసిన తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. నా ప్రియ సహోదర సహోదరి, గత రాత్రి మనము నిద్రించినప్పుడు మనము చక్కగా నిద్రపోయాం. కానీ ఈరోజు మనకి ఆదరించాలని, ఎన్నెన్నో అవసరాలలో మనల్ని ఆదుకోవాలని ఆ రాత్రి అంతా కూడా దేవుడు తన బంగారు ప్రణాళికను మన కొరకు సిద్ధము చేసి పెట్టి ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా సజీవుల లెక్కల్లో ఉంచారు. ప్రియులారా, తమ బిడ్డల కొరకు తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు ప్రణాళికలు వేసి, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు పెద్ద ఇంజనీర్ కావాలని, డాక్టర్ కావాలని, ఏమేమో లోకంలో సాధించాలని, కొన్నిసార్లు వాళ్ళు పుట్టక మునుపు నుంచే గొప్ప గొప్ప కలలు కంటున్న తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు ఏమేమో సిద్ధం చేసి పెడతారు. మరి మన కొరకు తన ప్రాణాన్నే సిలువలో అప్పగించిన, తన ప్రాణాన్నే రక్తధారలుగా కార్చిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఈ అవసరములు ఈరోజు తీర్చబడ్డానికి ఎంతగా ఎన్నెన్ని గొప్ప ప్రణాళికలు వేసుకొని ఉన్నారో కదా. అంత గొప్ప దేవుణ్ణి మనం తండ్రిగా కలిగి ఉండడము, అంత గొప్ప దేవుడు మనల్ని స్నేహితులు అని పిలవడము మనం చేసుకున్న ఎంత గొప్ప ధన్యత, ఎంత భాగ్యం. ప్రియులారా, ఈ లోకంలో రకరకాల స్నేహితులను మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభువు మనకిచ్చే స్నేహితులు ఎలా ఉంటారంటే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మొదట్లో మనం చదువుతున్నాం. స్నేహితుడు ఎల్లవేళలా ఆదరముతో ప్రవర్తింపవలెను. మొట్టమొదట మనందరికీ స్నేహితులు ఉండాలి ప్రియులారా. ఈ మధ్య ఒక సహోదరి నాతో ఇలా చెప్పడం నేను విని చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు స్నేహితులే లేరు సిస్టర్, నేను స్నేహితులను కలిగి ఉండడము, కలిగి లేకపోవడము, అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు మంచి స్నేహితులు లేరు, నేను ఎందుకు మొదటి నుంచి మంచి మంచి స్నేహితులను కలిగి లేను అని తను బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. స్నేహితులను కలిగి ఉండడము నిజంగా దేవుడు మనకిచ్చే గొప్ప ధన్యత. అది ఎలాంటి స్నేహితులు? ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉండే స్నేహితులు. నా విషయానికి వస్తే నేను చాలా ఆశీర్వదింపబడిన దానను స్నేహితులను కలిగి ఉండడంలో. ఒక తల్లి ప్రేమను నాకు పంచే ఒక మంచి స్నేహితురాలు నాకున్నారు. ఆత్మీయతలో కూడా నేను ఎక్కడైనా సోమరిగా అయిపోయినప్పుడు, ఎక్కడైనా నేను కుంటుపడినప్పుడు నన్ను సరిదిద్దే మంచి స్నేహితులు నాకు ఉన్నారు. నేను ఎప్పుడైనా కూడా నిరుత్సాహపడినప్పుడు నన్ను ప్రోత్సహించే స్నేహితులు నాకున్నారు. ఈ విషయంలో దేవుడు ఎంతగానో మంచి మంచి స్నేహితులతో నన్ను ఆశీర్వదించారు. ఆ స్నేహితులు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండడం మొట్టమొదట దేవుడు మనల్ని ఆశీర్వదించిన గొప్ప ధన్యత. చూడండి, అందుకనే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. మన స్నేహితులను కానీ, మన తండ్రి యొక్క స్నేహితులను కానీ ఎప్పుడు కూడా మనం విస్మరింపవద్దు. ఆపదలు వచ్చినప్పుడు స్నేహితుల దగ్గరకు మనం వెళ్ళవచ్చు, కానీ దూరమున ఉన్న సోదరుల దగ్గరకు మనం పరిగెత్తవద్దు. చూడండి, చాలాసార్లు మనకు అందుబాటులో మన ప్రక్కనే ఎల్లవేళలా మన మంచి బాగోగులు అడిగి తెలుసుకుంటున్న స్నేహితులకు మనకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి మన పరిస్థితులను బట్టి వాళ్ళు మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన సహోదరులు మనల్ని బాగా ప్రేమించే వాళ్ళే ఉండవచ్చు. వాళ్ళు దూరంలో ఉన్నప్పుడు సమయానికి వాళ్ళు రాలేకపోవడం వలన వాళ్ళు మనకు సహాయం చేయలేకపోవచ్చు.
సామెతల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతున్నాం, కొంతమంది మిత్రుల ద్వారా కొన్నిసార్లు మనకు కీడు జరుగును, కానీ కొంతమంది మిత్రులు సోదరుల కంటే కూడా ఎక్కువ మనకు సహాయం చేయను. సోదరులు అని మనకు తెలియగానే స్నేహితులు అని మనకి చూడగానే బైబిల్ గ్రంథంలో మనకి గుర్తుకు వచ్చేది దావీదు మరియు యోనాతాను. ప్రియులారా, సౌలు రాజు యొక్క కుమారుడైన యోనాతాను దావీదును చూడండి ఎంతగా ప్రేమించాడంటే అంత గాఢమైన స్నేహం వాళ్ళిద్దరిని కూడా ఎంత గొప్ప ఉన్నత స్థితిలోనే నిలబెట్టింది. ప్రియులారా, దావీదును ప్రేమిస్తే, దావీదును స్నేహితుడిగా స్వీకరిస్తే దేవుడు ఒకరోజు దావీదును రాజుగా చేయడం ద్వారా సౌలు అనుకుంటున్నాడు తన కుమారునికి అయ్యో తన తర్వాత రాజరికం రాదు అని. దావీదు పట్ల ఎంత కఠినుడుగా ఉన్నప్పటికీ దావీదును అంత ఆప్తమిత్రుడిగా స్వీకరించిన యోనాతాను మాత్రము తన తండ్రి తన మీద కోపగించినా కూడా దావీదు మీద ఉన్న ప్రేమను విస్మరించలేకపోయాడు. తన తండ్రి యొక్క కోపము నుండి, ఆగ్రహము నుండి తను దావీదును కాపాడకుండా ఉండలేకపోయాడు. అది ప్రియులారా, ఆప్తమిత్రుడు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. మనకి స్నేహితులు మన చుట్టూ ఉన్నారంటే మన పరిస్థితి వాళ్ళకి తెలిసిన, మనము మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా కూడా వాళ్ళ ప్రేమ ఎల్లప్పుడూ మనల్ని ఆదరిస్తుంది అన్న నమ్మకం మనకు ఉన్నప్పుడు మన హృదయంలోని మంచి చెడు అంతా కూడా వాళ్ళతో పంచుకుంటాం. యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన పాపములకు, సుంకరులకు ఆయన మిత్రుడుగా ఉన్నాడు అని పిలువబడినప్పటికీ కూడా ప్రభువు ఏ పాపులను ప్రేమించడానికి, వాళ్ళకి రక్షణనివ్వడానికి వచ్చారో, పాపుల స్నేహితుడు అని పిలువబడినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని చేయడానికి అతడు ఏ మాత్రం కూడా వెనుదిరగలేదు. మనము ప్రభువుని ప్రభువా, గురువా, నాయకుడా అని పిలిచినప్పటికీ కూడా యోహాను సువార్త 15వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చదువుతున్నాం, నా తండ్రి నాకు నేర్పించింది అంతా కూడా నేను మీకు నేర్పిస్తున్నాను. ఎందుకో తెలుసా, నేను మిమ్మల్ని దాసులని పిలువను, స్నేహితులను పిలుస్తాను అని. స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే మనల్ని స్నేహితులు అని పిలిచినప్పుడు ఈ లోకంలో మనం ఇక ఎవరిని స్నేహితులుగా చూడకుండా ఉండాలి. ఈ లోకంలో మనలాంటి పాపులనే ప్రభువు స్నేహితులనుగా పిలిచినప్పుడు ప్రియులారా, ఈ లోకంలో ఎవరిని ఎందుకు తక్కువ చేసి మనం చూడాలి? మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చదువుతున్నాం, అందరి పట్ల సాధువులుగా, సాత్వికులుగా, సహనశీలుగా ఉన్నప్పుడు అందరూ మనల్ని స్నేహితులుగా స్వీకరిస్తారు. ఆదరముతో మనల్ని ప్రేమించే వాళ్ళుగా స్వీకరిస్తారు. ప్రియులారా, స్నేహితులకు ఉండవలసిన గొప్ప లక్షణం క్షమించడం. ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ ఉన్నప్పుడు అందరూ కూడా మనల్ని స్నేహితులుగా స్వీకరిస్తారు. అందరికీ మనము యేసు ప్రభు ప్రేమను చూపించవచ్చు. అటువంటి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, ఈ లోకమును మీరు తండ్రితో సఖ్యపరచడానికి మిమ్మల్ని మీరు అయ్యా ఒక బలి అర్పణగా సమర్పించారు తండ్రి. పరిశుద్ధుడైన దేవుడు మీరు, కానీ పాపులైన మమ్మల్ని స్నేహితులుగా అంగీకరించారు. ఈ గొప్ప సందేశాన్ని లోకంలో ఉన్న అందరికీ, అట్టడుగు వర్గాలకి, ప్రభా పాపంలో శాపంలో కూరుకుపోయిన వాళ్ళకి కూడా ఈ సందేశాన్ని అందించడానికి మాటల ద్వారా మాత్రమే కాదు ప్రభా, అందరినీ మేము స్నేహితులుగా స్వీకరించి అందరికీ మేము పొందిన మీ ప్రేమను, మీ స్నేహాన్ని పంచడం ద్వారా అందరినీ అయ్యా మీ వైపుకు ఆకర్షించడానికి ఈరోజు మాకు అవకాశమును కలిగించండి ప్రభా. ఈరోజు మాకు ఇచ్చే ఆ గొప్ప అవకాశాన్ని ఏ ఒక్కటి కూడా మేము పోకుండా నాయనా అందరికీ మీ ప్రేమను పంచడానికి, అందరినీ మీ స్నేహితులను చేయడానికి అయ్యా మమ్మల్ని అందరినీ ఈరోజు ఉపయోగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, ఈరోజు సాధ్యమైనంతగా అందరి పట్ల
సహనశీలుగా, సాత్వికులుగా ఉందాం. అందరినీ ప్రభు వైపుకి ఆకర్షించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.